జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈతతోపు కొడలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి ఈ యానాది మహానాడు పలు మండలాల్లో తిరగతా వస్తుండగా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈతతోపుకి ఇక్కడ పరిస్థితి చూస్తే ఈయనకి దీర్ఘకాలికంగా ఆరోగ్య పరిస్థితి అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఇది పనికి పోలేని పరిస్థితి. ఇంట్లోనే ఉంటున్నారు వీళ్ళు, డోర్ కూడా లేదు వీళ్ళకి. ఈమెకు కూడా చిన్నప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఈమె కూడా పనికి పోలేని పరిస్థితి. వీళ్ళకి ఇద్దరికి మ్యారేజ్లు కూడా అవ్వలేదు, వయసు ఉంది, మ్యారేజ్లు కూడా. కారణం ఏంటంటే దీర్ఘకాలికంగా ఆరోగ్య పరిస్థితులు బాగలేని వల్ల వీళ్ళని మ్యారేజ్ చేసుకునేదానికి కూడా ఎవరు ముందుకు రావలేదు. ఇదే విధంగా వీళ్ళని పనులకు కూడా ఎవరు పిలవకుండా మానేశారనమాట. ఏంటంటే వీళ్ళు కూలి పనులకు వస్తే పని చేయలేరు, అంటే ఎక్కువ పని చేయలేరు అని చెప్పేసి వీళ్ళని పనులకు కూడా తీసుకోపోకుండా మానేశారు. లాస్ట్కి ఈ ప్రభుత్వం వచ్చే 100 రోజుల పని కూడా, ఈ మామూలుగా ప్రభుత్వం కల్పించే పనులకు కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు వీళ్ళని కూడా జాబ్ కార్డులో కూడా పెట్టుకోలేని పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, పోయిన ప్రభుత్వంలో 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని వేయడం జరిగింది ప్రభుత్వం. మేము అదే అంటున్నాం, గట్టిగా చెప్తున్నాం, ప్రభుత్వం 2 గంటల్లో చర్య తీసుకుంటే ఇలాంటి వాళ్ళకల్లా న్యాయం జరుగుతుంది. ఈ 2 గంటల కాలయామానం చేయడం వల్ల అంటే వాళ్ళు అసమర్థత, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే మండల అధికారులు వీరిని పట్టించుకోకపోవడం వల్ల, అంటే ఆయా మండలాల్లో ఆయా చిన్న గ్రామాలలో కూడా వాళ్ళు వెళ్ళి పర్యటించకుండా, ఇలాంటి వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని వాళ్ళు జీతాలు తీసుకొని పోతుండరే. కానీ ఇలాంటి వాళ్ళని దగ్గరకు వచ్చి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఇలాంటి వాళ్ళని గుర్తించి చేయడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం కూడా మెరుగుపడి వీళ్ళు పనులకి బాటలకు కూడా వెళ్ళి వాళ్ళ జీవనోపాధి కూడా చేసుకునే ఆస్కారం ఉంది. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో జీవాలు విడుదల చేస్తుంది. ఎవరి కోసం విడుదల చేస్తుంది? అది ఇలాంటి వాళ్ళ కోసం విడుదల చేస్తుంది. కానీ ఈ మండల అధికారులు ఏం చేస్తుంటారో ఇవి కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ విధంగా గాలికి వదిలేస్తే వీళ్ళు పరిస్థితులు ఏంది, ఎవరు పట్టించుకోవాలా? ఇదే విధంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని వేయడం జరిగింది. 50 ఏళ్ళకి వాలంటీర్ అంటే 50 ఇళ్ళకి ఎంతసేపు తిరుగుతాడు ఆయన వాలంటీర్? కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగేస్తాడు. హాఫ్ అన్ అవర్లో తిరిగితే ఇలాంటి వాళ్ళంతా గుర్తుకు రారా? ఇలాంటి వాళ్ళకంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉండరా? వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, హెల్త్ కార్డు ఉందా, జాబ్ కార్డులో ఉందా? ఇవన్నీ తిరిగి చేస్తుంటే ఈ రోజు నాడు ఈ విధంగా వీళ్ళు తయారవ్వకుండా ఉండుండ్రు. ఈ విధంగా ఎప్పుడు ఆరోగ్యం మెరుగుపడి వీళ్ళు పనులు బాటలకు వెళ్తా ఇల్లు వాకిళ్ళంతా శుభ్రంగా చేసుకొని ఉండేవాళ్ళే. ఇదే మండల అధికారులు, ఈ ప్రభుత్వ అధికారులు ఇలాంటి వారిని, మాలాంటి వారిని అంటే నిరుపేద యానాదుల్ని గుర్తించకపోవడం వల్ల ఈ విధంగా దీనాస్థితికి దిగజారిపోతున్నారు. ఇకనైనా మండల అధికారులు గుర్తించి మీరు తీసుకుంటున్న జాబ్కి, మీరు తీసుకుంటున్న జీతానికి ఇకనైనా న్యాయం చేసి యానాదులు ఉంటున్న ఆయా సంఘాలకు వెళ్ళి ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు బాగలేని వాళ్ళు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జాబ్ కార్డు, హెల్త్ కార్డులు ఇవన్నీ లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మేము పర్యటించి చూస్తున్నాం, ఎక్కడ పోయినా ఇవే పరిస్థితులు. ఎన్నంటే చేపిస్తాము, ఎన్నంటే తిరుగుతాము. మేము చెప్తేనే చేయడం కాదు, మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ మండల అధికారులు కూడా ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు గుర్తించిన వెడల ఇక మొదలు చేసుకొని మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం. ఇది మీ మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇకనైనా కూడా మీరు ఆయా మండలాల్లో వెళ్ళి ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి యానాదులకి ఏమేమి కావాలా, వాళ్ళకి ఏం లేవా అనేది ప్రభుత్వం వచ్చే పథకాలు అన్నీ అందేలా చూడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.